74 కుటుంబాలకి 98 కోట్ల రూఫ్ టాప్ సోలార్ ఏర్పాటుకు సహాయం చేశాం. ఈరోజు బ్యాంకులు కేవలం రుణాలు ఇచ్చే సంస్థలు మాత్రమే కాదు, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు. ఈరోజు మీరు ఇచ్చిన రుణం ఒక రైతు భవిష్యత్తు మార్చడానికి, ఒక యువకుడి ఆశయానికి, ఒక మహిళ సాధికారతకు, ఒక పారిశ్రామికవేత్త కలలకు పెట్టుబడిగా నిలుస్తుంది, జీవితాలను మారుస్తుంది. ఒకప్పుడు మైక్రో ఫైనాన్స్ అని ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులని వారిపైన ఎక్కువ ఆధారపడేవాళ్ళం. అధిక వడ్డీ, వడ్డీకి వడ్డీ, చక్ర వడ్డీ, ఈ విధంగా చాలా ఇబ్బందులు పడ్డాం. ప్రభుత్వాలకు కూడా పెద్ద సవాలుగా మారే పరిస్థితి వచ్చింది. ఈరోజు బ్యాంకులు చొరవ చూపిస్తున్నాయి. ఇలాంటి క్రెడిట్ అవుట్ రీచ్ ద్వారా మైక్రో ఫైనాన్స్ కానీ ప్రైవేట్ లెండింగ్ కానీ పూర్తిగా అడ్డుకట్టబడుతుంది. నేను ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. బ్యాంకింగ్లో చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఎన్పిఎల పైన కఠినంగా వ్యవహరించారు. చిన్న చిన్న ప్రభుత్వ ఖాతాలను విలీనం చేసి చిన్న చిన్న బ్యాంకులుంటే నష్టాల్లో ఉంటే అవన్నీ విలీనం చేసి సమర్థవంతమైన బ్యాంకు వ్యవస్థకు దోహదం చేశారు. డిజిటల్ బ్యాంకింగ్ విప్లవం తీసుకొచ్చారు. యూపీఐని విస్తరించారు. జన్ధన్